ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిగా కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడంపై కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. వైసీపీ లక్ష్యంగా ముందుకు వెళుతున్నాయి. అటు జగన్ సైతం కూటమిపై గురిపెట్టారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ పార్టీని బలోపేతం కోసం కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అందులో భాగంగా గతంలో పార్టీ నుంచి బయటకు వెళ్లిన ముఖ్యులను తిరిగి వస్తే ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పవన్ పార్టీ పైన ఫోకస్ చేశారు. ఎమ్మెల్యేలు పనితీరుపైన క్షేత్రస్థాయి నివేదికలు కోరిన పవన్ వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టేలా నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు. పూర్తి స్థాయిలో పాలనాపరమైన వ్యవహారాలు పార్టీకి సమయం కేటాయించాలని డిసైడ్ అయ్యారు. పార్టీ సభ్యత్వంపై కసరత్తు జరుగుతోంది. వచ్చే నెలలో పార్టీ పీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో చేరికల విషయంలోనూ పవన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి బయటికి వెళ్లిన వారు తిరిగి వస్తే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో జేడీ లక్ష్మీనారాయణ తిరిగి జనసేనలోకి వస్తారనే ప్రచారం పార్టీ నేతల్లో జరుగుతోంది. జగన్ కేసుల విచారణ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ 2019లో ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి జనసేన వీడారు. 2024 ఎన్నికల ముందు కొత్త పార్టీ ఏర్పాటు చేసినా సక్సెస్ కాలేకపోయారు. స్వచ్ఛందంగా పలు అంశాలపై జేడీ స్పందిస్తారు. ఇక ఇప్పుడు ఒక టీవీ చర్చలో మాజీ జేడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ రాజకీయంగా పాలనాపరంగా తీసుకుంటున్న నిర్ణయాలను అభినందించారు. పవన్ రాజకీయంగా ఎదుగుతూ 2024 ఎన్నికల్లో గెలిచిన తీరును ప్రశంసించారు. తనకు జనసేన నేతలు ఇప్పటికీ టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. విశాఖలో పోటీ చేసిన సమయంలో జనసేన వీర మహిళలు జన సైనికులు మద్దతుగా నిలిచారని వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. రాష్ట్రంలో పవన్ వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రతిపక్షం లేనప్పుడు ఎవరో ఒకరు ప్రజాపక్షాన నిలబడాలి. జగన్ అసెంబ్లీకి రావడం లేదని, దీంతో ఆ పాత్ర పవన్ పోషించాలని సూచించారు. అమరావతిలో రెండో విడత భూసేకరణపై పవన్ అభ్యంతరాలు చెప్పినట్టుగా వచ్చిన వార్తలను ప్రస్తావించారు. గిరిజనులు, గ్రామీణ ప్రజల కోసం తీసుకుంటున్న నిర్ణయాలు, సమస్యలతో వచ్చిన వారితో మమేకమవుతున్న తీరును జేడీ ప్రత్యేకంగా అభినందించారు.